మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. అందరికి మెలకువగా ఉండుడి, విశ్వాసము నిలకడగా ఉండుడి, పౌరుషం గల వారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో ప్రభు మనతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుని మాటలు విని మనము దేవుని వైపు చూద్దాం. ఈ రోజున ఈ సమయంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే ఇక్కడ దేవుడు మనకు 3 విషయాలు మనకు నేర్పిస్తా ఉన్నాడు. మేలుకుగా ఉండుడి, విశ్వాసముందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి. 4 విషయాలు, క్షమించండి, 4 విషయాలు ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. మనం చదివితే ఇక్కడ మేలుకుగా ఉండుడి, తర్వాతనైనా మేలుకుగా ఉండుడి, విశ్వాసమందు ఎట్లుండాలంట, నిలకడగా ఉండాలంట, తర్వాత పౌరుషము గలవారై ఉండాలంట, తర్వాత బలవంతులై ఉండాలంట కదా. ఈ 4 విషయాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు చేయుచున్న ప్రతి కార్యములను ఎలాగ దేవుడు చేయమంటా ఉన్నాడు? మూతి తిప్పుకుంటా చేయమంటున్నాడా? చీదరించుకుంటా, తిట్టుకుంటా, కొట్టుకుంటా, నసుగుతా, గొనుగుతా చేయమంటున్నాడా? ఏం చెప్తున్నాడు ఆయన? ప్రేమతో చెయ్యుడి. ఇంకొక విషయం, మీరు చెయ్యు కార్యములన్నీ అనుందా? అదే కదా ఉండేది, అదే కదా ఉండేది. మీరు చెయ్యు కార్యములన్నీ అంటే కొంతమందిని మనం ఇంట్లో ఆడవాళ్ళని చూస్తూ ఉంటాం కదా, ఏందా ఈ పనన్నీ నాకే చెప్తా ఉంటారు. నా భర్త ఎప్పుడు లేచినప్పటి నుంచి వీనికి పని చేసి పెట్టినాక నేను చచ్చిపోతున్నా నేను. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ప్రతి కార్యములు ఎలాగ చేయాలంట? ప్రేమగా చేయాలంట. కొంతమంది తల్లిదండ్రులు అయితే బిడ్డల విషయంలో ప్రేమ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడు తిట్టడమే, ఎప్పుడు బూతుల వర్షమే కదా. ప్రేమ కథే ఉండదు అసలు. ఒరే పంది ఇట్రారా అంటాడు నాయనే కొడుకుని ఏమంటాడు? రే పంది ఇట్రారా, రే గాడిద ఇట్రారా కదా. మనం వింటా ఉంటాం కదా. దేవుడు అంటున్నాడు ఇక్కడ ప్రతి కార్యములలో మీరు ప్రేమను చూపించమంటున్నాడు అన్న, ప్రేమతో చేయమంటున్నాడు ఆయన. హల్లెలూయా. మార్తా మరియా బైబిల్లో ఉన్నారు, తెలుసు కదా మీ అందరికి. మార్తా మరియా, మార్తా ఏం చేసుకునింది? విస్తారమైన పనులు పెట్టుకునింది కదా. పని ఏమో పెట్టుకుంది, మంచిదే, ఆడవాళ్ళు పని చేయడం మంచిదే. మరి ఏం చేసింది? మరి ఏం చేసింది? ఈరోజు నా సంగతి అయిపోయింది ఇంకా. హల్లెలూయా. గమనించాలా, మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది, మరియా దేవుణ్ణి ఇంట చేర్చుకుంది. హల్లెలూయా. ఇప్పుడు మార్త చేసే పని తప్పేం కాదు. యేసు ప్రభుకి వండి పెట్టాలని ఆశయం ఉంది ఆమెకి. యేసు ప్రభుకి ఇంటికి వస్తాడు కదా, ఏదన్నా నా చేతులారా చేసి పెడదామని ఆశయం ఉంది. మంచి ఆలోచనే. కానీ విస్తారమైన పనులు పెట్టుకొని మరియలాగా ఎక్కువ కాళ్ళ దగ్గర దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వినుకోకుండా, వంట రూములో పని చేసుకోకుండా మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి ఏమంటుంది? మరియాను నీ కాళ్ళకాడ కూర్చోబెట్టుకున్నావే, నీ కాళ్ళకాడ కూర్చోబెడితే నాకు ఎవరు పని చేసి పెడతారు? నేను భోజనాలు చేయాలంటే ఒక్కదాన్ని ఎట్ట చేయాలా అని నసికిందా, నసకలేదా? గొనిగిందా, గొనగలేదా? అప్పుడు దేవుడు ఏమన్నాడు? మార్తా నీ విస్తారమైన పనులు పెట్టుకున్నావు, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో ప్రభు అంటున్నాడు, నువ్వు ఏ కార్యము చేసినా ప్రేమతో చేయి. నువ్వు వంట వండినా ప్రేమతో చేయి. నీ బిడ్డలు చక్కగా ఎదుగుతారు. నీ భర్త చక్కగా మంచి ఆలోచనలు, మంచి తలంపులు నీ మీద కలిగి ఉంటాడు. ఇంట్లోకి రావాలంటే భయపడతారు కొంతమంది కదా. ఈరోజు ఇంట్లోకి రావాలంటే చాలు, ఏమండి ఎక్కడున్నావండి, తొందరగా ఇంటికి అంటే ఇంటికి వచ్చిన తలకాయ తిన్నీగా, నేనేం రానుపో, నేను బయటనే ఉంటా. డాడీ ఎక్కడున్నావు డాడీ, తొందరగా ఇంటికి రా డాడీ, మమ్మీ పిలుచుందంటే నేను లేనని చెప్పు నాయన, నేను ఊరికి పోతానని చెప్పు నాయన, నేను డ్యూటీకి పోతానని చెప్పు నాయన. ప్రేమ లేదు ఇప్పుడు. నాకు ఒక రోజున ఒక కుటుంబం ఫోన్ చేసి చెప్పినాడు. ఒక ఆయన ఆటో తోలుకుంటా ఉంటాడంట.
భార్య అంట శక్తికి మించి అప్పులు పెట్టిందంట. అంటే ఇంట్లో ఫ్రిడ్జ్ కొనిందంట, కూలర్ కొనిందంట, రైస్ కుక్కర్లు కొనిందంట, అన్ని కంతులు కొనిందంట, ప్రతి ఒక్కటి కంతులు కొనేసిందంట, అన్ని ఈఎంఐలు కొనిందంట. భర్త నాకు ఫోన్ చేశాడు, అన్న శక్తికి మించి ఉన్నాయన్న పనులు, చచ్చిపోతున్నా కట్టుకోలేక, నాకు దిక్కు తెలియడం వల్ల, మైండ్ పనిచేయడం వల్ల, ఎంతని కష్టపడమంటావు అన్న, రాత్రి పగులు ఎండలో ఆటో తోలలేక చచ్చిపోతున్నా అన్న. ఏదో ఇంటికి వచ్చి పనుకుందాము, రొంచేపు అనుకుంటే అన్నం పెడతదంట, ప్లేట్ నిండుతా అన్నం పెడతదంట, ప్లేట్ నిండుతా అన్నం పెడతదంట. అన్నం పెట్టి నాకు అంటదంట, ఇంకా పనుకో, ఇంకేం పనుకోవద్దు కానీ ఇంకా లేచి మళ్ళీ ఆటో తోలుపో అంటదంట. ఈమె మాత్రం చల్లగా ఆడు కూర్చొని మహాతల్లి ఫ్యాన్ కింద, కూలర్ కింద, రైస్ కుక్కర్లో వండుకొని తింటుంది. భర్త ఆడున్నాడు, రోడ్ల మడ తిరుగుతూ ఉన్నాడు. ఈ రోజున కొన్ని కుటుంబాలలో ఈ పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం. శక్తికి మించి ప్రయాస, అందుకే ప్రేమ చల్లారిపోతా ఉంది. భార్య భర్తల మధ్యలో ప్రేమ ఎందుకు ఉండదంటే చెప్పాలనా? ఎందుకు ఉండదు ప్రేమ అంటే? భర్త భార్యను అర్థం చేసుకోడు, భార్య భర్తను అర్థం చేసుకోదు. దేవుడు అంటున్నాడు, మీరు ప్రతి కార్యములో ప్రేమగా చేయండి. ప్రతి కార్యములో మీరు ఎట్లా చేయాలంట? ప్రేమగా చేయండి. ఇప్పుడు ఉదాహరణకి పండగ ఒకవేళ భర్త చీర కొనుక్కొచ్చాడు అనుకో, భార్యకి ఒక 500 పెట్టి కొనుక్కొచ్చాడు అనుకో, భార్య దాన్ని తీసుకొని అబ్బా చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉందండి అని అంటదా? ఏ భార్య అయినా ప్రపంచంలో మాట అంటదా? ఎవరో 100కి 1, మిగతా 99 మంది తెచ్చినావులే నాయన నువ్వు చీర, వాళ్ళు చూడు 1200, 1500, 2000. అప్పుడు అంటాడు భర్త, ఏమంటాడు తెలుసా? ఊరికే తెచ్చినా నీకు నేను, అనవసరంగా డబ్బులు వేస్ట్ నాకు కదా. సంతోషం లేదు ఇప్పుడు, కలిసికట్టుగా కుటుంబం కూర్చొని తినేటువంటి రోజులు లేవు ఇప్పుడు. కొడుకు ఒకసారి తింటాడు, అమ్మ ఒకసారి తింటుంది, నాయన ఒకసారి తింటారు, అందరూ ఒకసారి కూర్చొని తినే కథ మర్చిపోయినారు ఇప్పుడు. ఎవరి ఫోన్లు వాళ్ళు, ఎవరి పిచ్చిలో వాళ్ళు ఉన్నారన్నమాట ఇప్పుడు కదా. శ్రమల్లో ఇబ్బందులు పడతా ఉన్నారు, లైఫ్లో జీవితం అనే పోరాటములో పోరాడిపోతా ఉన్నారు. ప్రేమ లేదు ఇప్పుడు, ప్రయాస ఉంది. ప్రేమ లేదు, ఏముంది? ప్రయాస ఉంది. ప్రయాసపడి పాప భారం అంతా కూడా మూట కట్టుకుంటా ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు, అందుకే ఏమంటున్నాడు దేవుడు? చదవండి ఒకసారి ఇప్పుడు 13వ వచనం. మేలుకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. హల్లెలూయా. మేలుకుగా ఉండనమ్మా, ప్రార్థన చేసుకోండి. తర్వాత రెండోది, విశ్వాసమందు నిలకడగా ఉండండి. సర్కస్ చూసారు ఎప్పుడైనా? తాడు మీద నడుస్తారు వాళ్ళు. ఎట్లా నడుస్తారు? తాడు మీద ఒక పెద్ద కొయ్య పట్టుకుంటారు, కట్టె పెద్ద కొయ్య పట్టుకొని బ్యాలెన్సింగ్ చేసుకుంటా నడుస్తారు కదా. పడిపోతారా కింద? నువ్వు నేను నడుచామా? అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేసింటారు దాన్ని కదా. చిన్నప్పటి నుంచే బిడ్డలకు ప్రాక్టీస్ చేపిస్తారు. అటువై ఇటు నడుస్తారు సింపుల్గా. ఒకరోజు ఇలాగనే నయాగరా ఫాల్స్ అని ప్రపంచంలో అతి పెద్ద జలపాతం ఉందంట. ఆ జలపాతం దగ్గర ఒక వ్యక్తి తాడు కట్టాడంట. ఈ వల్ల నుంచి ఆ వల్లకు తాడు కట్టినాడంట, పెద్ద తాడు కట్టినాడంట. గాలి 100 కిలోమీటర్ల గాలి వస్తుందంట, స్పీడ్గా గాలి వస్తా ఉందంట. ఈ వ్యక్తి ఇటు పక్క నుంచి అటు పక్కకు సింపుల్ గా నడుచుకుంటూ పోయినాడంట. అంత గాలిలో కూడా కింద జలపాతము, తాడు పైన ఆయన నడుచుకుంటూ పోతా ఉన్నాడు. అయితే గమ్యం చేరినాడు. తర్వాత అడిగాడంట, మీలో ఎవరైనా సరే నా భుజాల మీద ఎక్కుతారా, నేను తీసుకొని పోతా అన్నాడంట. ఏమన్నాడంట? మీలో ఎవరైనా సరే నా భుజాల మీదకి ఎక్కుతారా, నేను తీసుకొని పోతా అన్నాడంట. ఒక్కరు ముందుకు రాలేదంట. అంతవరకు ఏమో అందరూ ఏం చేసినారు? చప్పట్లు కొట్టారు. అంతవరకు అందరూ అబ్బా సూపర్ భలే నడిచినావు, నువ్వు సూపర్ భలే నడిచినావు అని అందరూ చప్పట్లు కొట్టినారంట. ఎప్పుడైతే నువ్వు ఎక్కువ అన్నారో అప్పుడు భయపడినారంట. అయితే ఒక పిల్లాడు మాత్రం నమ్మకం ఉంచి, అంకుల్ నేను నీతో పాటు వస్తాను, నన్ను ఎక్కించుకో అని చెప్పి ఎక్కించుకున్నాడంట. చిన్న బాబుని సింపుల్ గా అటు పక్కకు నడిచాడంట, గమ్యం చేర్చుకున్నాడంట. ఎందుకు ఇప్పుడు నేను ఈ మాట చెప్పానంటే, యేసు ప్రభుని అందరు నమ్మరు, కొందరే నమ్ముతారు యేసు ప్రభుని. యేసు ప్రభు సాహస కార్యాలు చేసేవాడు ఆయన. హల్లెలూయా. యేసు ప్రభు అసాధారణమైన కార్యాలు చేసేవాడు. యేసు ప్రభు మన కంటికి కనబడనవి, చెవికి వినపడనవి, హృదయంకి గోచరము కానవి చేసేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ రోజున మనుషులు నువ్వు చేయలేని పనులు దేవుడు చేయగలుగుతాడు. నువ్వు దేవుని దగ్గరకు వస్తే మెలకువగొండి ప్రార్థన చేయి, విశ్వాసములో నిలకడగా ఉంటూ. ఈ రోజున మన విశ్వాసం ఎట్టుందమ్మా? మీ భక్తి ఎలాగుందమ్మా? మీ భక్తి ఎలాగుంది? నువ్వు దేవునికి ఎలాగ ఆరాధిస్తా ఉన్నావు? దేవుని ఎలా పూజిస్తా ఉన్నావు? అర్థమవుతుందా నీకు? నీ భక్తి దేవునికి నచ్చుతా ఉందా? నీ విశ్వాసం అసలు కరెక్ట్గా ఉందా? వాక్యానికి ఆధారం చేసుకొని జీవితం ఉందా? దేవుని కొరకు నిరీక్షణ కలిగి నువ్వు ఎదురు చూడగలుగుతా ఉన్నావా? దేవుడు అంటున్నాడు, మేలుకుగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి, తర్వాత పౌరుషము గలవారయుండు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడమ్మా? సత్యంగా ఉండండి, ఏమీ లేని వాళ్ళ మాదిరి ఉండండి, అడుక్కున్న వాళ్ళ మాదిరి ఉండండి. దేవుడు చెప్తాడా? నాతో ఒక ఆయన అంటా ఉన్నాడు, ఒక పెద్ద కులం ఆయన అంటా ఉన్నాడు నాకు ఫోన్ చేసి, నాకేమో యేసు ప్రభు అంటే ఇష్టమే, కానీ యేసు ప్రభు నమ్ముకుంటే అన్ని తీసేయాలంట కదా, యేసు ప్రభు నమ్ముకుంటే తెల్ల బట్టలు వేసుకోవాలంట కదా, యేసు ప్రభు నమ్ముకుంటే అన్ని కూడా తగ్గించుకోవాలంట కదా. దేవుడు నీ పై రూపం లక్ష్య పెట్టే దేవుడు కాదు, ఆయన నీ అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. God is not seeing your flesh, God is seeing your heart and soul. దేవుడు నీ పై దేహం లక్ష్య పెట్టాడు, కానీ దేవుడు నీ అంతరంగాన్ని, నీ హృదయాన్ని పరీక్షించి పరిశోధించేవాడు నా దేవుడు. ఈరోజు దేవుని కావాల్సింది నీ హృదయమైన సమర్పణ. నాకు దేవుడు చెప్పినాడు అన్ని తీసేయమన్నాడు. దేవుడు అన్ని తీసేసిందంట. ఈమె నగలు తీసేసిందంట, వెలగల వస్త్రాలు తీసేసిందంట, అన్ని తీసేసిందంట, కానీ బతుకు మాత్రం మార్చుకోలే. ఇది ఉపయోగమా? హృదయం మార్చుకోలే, ఇది ఉపయోగమా? దేవుడు కోరింది నీ పై దేహము కాదు, దేవుడు కోరింది నీ అంతరంగము. ఒకవేళ దేవుడు చెబితే అప్పుడు అన్ని సమర్పించుకో, కానీ అసలైంది సమర్పించుకోవాల్సింది ఏంటంటే నీ హృదయం. నీ హృదయం ప్రభువుకు సమర్పించుకోవాలా. నీ హృదయమైన ఆలయములో దేవుడు నివసించాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయములో ఎవరు నివసించాలా? యేసయ్య నివసించాలా. హల్లెలూయా, హల్లెలూయా. యేసులేనిదే నడువలేను, ఒక అడుగైనా వెయ్యలేను. యేసులేనిదే నేను నడవలేను, ఒక అడుగైనా నేను వేయలేను. ఏం పాటలండి, భక్తులు రాసిన పాటలు. ఒక్కొక్క పాట వింటా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటాయి కొన్ని పాటలు కదా. కొన్ని పాటలు అయితే అర్థం కావలే, మెంటలు ఎక్కుతాయి కొన్ని పాటలు. రాగం ఉండదు, తాళం ఉండదు కదా. అల్లరితో కూడిన ఆట పాటలన్నీ ఇప్పుడు మన క్రైస్తవులకు కూడా వచ్చేసినాయి. ఈ రోజున భక్తి చల్లారిపోతా ఉంది కదా. విశ్వాసంలో నిలకడగా ఉండాలంట. దేవుడు అంటున్నాడు, మేలుకొని నిలకడగా ఉండి ప్రార్థన చేయి, పౌరుషముగా ఉండు. నీ దేవుణ్ణి ఎవరైనా ఏదంటే, నీ దేవుణ్ణి, ఒకవేళ నా దేవుణ్ణి ఎవరైనా ఏదన్నా కించపరిచేట్టు మాట్లాడితే పౌరుషంగా నిలబడి ప్రభు కోసం యుద్ధం చేయి, కష్టపడు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, కన్నీరు విడుచు. నాకెందుకులే అనుకోవద్దు, నాకేమవసరంలే అనుకోవద్దు. నేను ఎన్నోసార్లు చెప్పినా, ఒకవేళ ఇప్పుడు ఉన్న పాటుగా మీ ఇంటికి వచ్చి ఎవరన్నా నాయకులు ఎవరన్నా వచ్చి, మీరు క్రిస్టియన్స్ కాదు కదా, మీరు ఎస్సీ కులం కదా, అయితే మీరు యేసు ప్రభువుని కొలసకూడదు, మీరందరూ ఇప్పటి నుంచి హిందువులుగా మార్చాలంటే మనం ఏం చేస్తాం తెలుసా? టక్కున మారిపోతాం. ఎందుకు తెలుసా? మనకేం కావాలా? ఈ ప్రభుత్వం ఇచ్చేటన్నీ మనకు కావాలి, ప్రతి ఒక్కటి మనకు కావాలి. ఫ్రీగా వచ్చి మనం పెనాలు కూడా తాగుతాం, అది ఏందో మరి కదా. మనం సాక్షిగా లేం. నాకు యేసు ప్రభు కావాలా, ఏమున్నా ఏమి లేకపోయినా అనేది కొంతమంది చర్చి మొఖం దిక్కుకూడదు, మళ్ళీ పేరుకేమో క్రైస్తవులే, చెట్టు రమ్మని పుట్లమ్మని తిరుగుతారు, కానీ దేవుని చర్చికి రమ్మంటే మాత్రము రారు. దేవుల్లో సహవాసం పెంచుకోండి, భక్తి పెంచుకోండి, ప్రభుకి దగ్గరగా ఉండండి అని మనం ఎంత చెప్పినా ఈరోజు అర్థం కాదు వీళ్ళకి. ఎప్పుడు అర్థమవుతుంది? వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీరులో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అప్పుడు దేవుని గురించి నాకు ఆ రోజు మా పాస్టరే చెప్పినాడు, ఆయన చెప్పింది వింటే బాగుండు, పోయి ఇప్పుడు ప్రార్థన చేయించుకుందాము. ఎప్పుడు మనకు ఆశ కలిగేది అన్ని అయిపోయాక. ఈరోజు నేను మీకు ఒకటి చెప్తా, వినండి. మీ జీవితం అంతా కోల్పోయినాక దేవుని దగ్గరికి వచ్చిన ప్రయోజనం లేదు. అన్ని బాగున్నప్పుడు ప్రభు దగ్గరికి రావాలా. హల్లెలూయా.
అన్నీ బాగున్నప్పుడే రావాలా. నువ్వు ముస్సిల్లానవైనాక బాప్తిసం తీసుకుంటే ఏం సేవ చేస్తావు? ముస్సిలోడువైనాక నేను ఇంకా దేవుని సేవకు సమర్పించుకున్నా, ఇంతకాలం ఎంతో సంపాదించిన, ఎంతో చూసినా, నేను ఎంతో సంపాదించుకుని ఎక్కడా సంతోషం లేదు. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా అంటే ఏం ప్రయోజనము? ప్రియ యవనస్తుడా, ప్రియ సహోదరి సహోదరుడా, యవ్వనులు దేవుని చేతిలో బలమైన వారని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు అన్నీ ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి రా. నీ దగ్గర ఏమీ లేనప్పుడు ప్రభు నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా, ఇది వాస్తవం. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి రా, లోబడు ప్రభు దగ్గరికి. నువ్వు ఏమీ లేనప్పుడు ప్రభు నీ దగ్గరకు వస్తాడు. ఆయన దేవదూతలతో నీకు పరిచారం చేపిస్తాడు, పరిచర్య చేపిస్తాడు. అని నీకు దేవదూతలతో, ఒరే నా బిడ్డకు బాగలేదు, దేవదూతలు ఒకరో చూసుకున్నట్ట, నీకే అపాయం రాకుండా, ఏ తెగులు సమీపించకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఈరోజున దేవుడు ప్రతి నిత్యం మన పక్షమున ఉన్నాడండి. ఆయన నీ కుడి పక్కన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎడం పక్కన ఉన్నాడు, నీ ముందర ఉన్నాడు, నీ వెనకలు ఉన్నాడు, నీ పైన ఉన్నాడు, కింద ఉన్నాడు. ఆయన లేని స్థలము లేదు. ఆయన నిన్ను కాపాడాలని అనునిత్యం ప్రయాసపడుతున్నటువంటి దేవుడు మన దేవుడు. మేలుకోకుండా ప్రార్థన చేయండి నాయన అంటే మాత్రం మనము తీరా ఎక్కడ నిద్రపోతాం? మనము చర్చిలోనే నిద్రపోతాం. చర్చిలోనే అని ఆవలించి నిద్రపోతామా? చర్చిలోనే మనకు ఆవలింపులు వచ్చాయి. టీవీ చూసేప్పుడు రాదు మనకు, సినిమాలు చూసేప్పుడు రావు, ఫోన్లో మాట్లాడేటప్పుడు రావు, ఏడన్నా డాన్సులకు డెకరేషన్లకు ఏదైనా ఎగ్జిబిషన్లకు ఆడిపోతే మనకి నిద్ర రాదు. మనకి ఏడ నిద్ర వస్తుంది? చర్చిలోనే నోరంతా ఇంత ఈగలన్నీ పోయేట్టు తెరుస్తారు ఇట. హల్లెలూయా. మేలుకోకుండా ప్రార్థన చేయండి, విశ్వాసం నిలుకగా ఉండండి, పౌరుషంగా ఉండండి అని ప్రభు మనకు చెబుతా ఉంటే, బలవంతులై ఉండండి, బలము కలిగి ఉండండి. యెహోవా నా బలమా, నా దుర్గమా, పాట కూడా ఉంది కదా, పాట ఉందా లేదా? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, హల్లెలూయా, యెహోవా నా బలమా అంటా ఉన్నావా? అన్నా నిన్ను చూసుకుని నన్ను ఈ పనంతా చేసినా, నువ్వు నాకు ఇప్పుడు లేకపోతే ఎట్టన్నా? మనం ఏందో ఎప్పుడు ఒకరి మీద ఆధారపడతాం, నాకు అర్థం కాదు. బిడ్డలేమో తల్లి మీద ఆధారపడతారు, తండ్రి మీద ఆధారపడతారు. తండ్రి ఏమో వాళ్ళ పై అధికారం మీదనో, డబ్బులు ఇచ్చే వాళ్ళ మీదనో, వాళ్ళ కుటుంబం మీదనో ఆధారపడతారు కదా. బలము మనకి ఎక్కడి నుంచి కలుగుతుంది అంటే దేవుని దగ్గర నుంచి. నువ్వు ప్రతి విషయం నీ బిడ్డలకు నేర్పించుకోవాలి ఇప్పటి నుంచి అయినా. నేను ఒకటి అనుకుంటా ఉంటా చాలాసార్లు, ఇప్పుడు మేము యవనస్తులం కదా, ఈ వయసులో ఈ యవనస్తులు సేవ చేస్తూ ఉంటే, ఇప్పుడు తల్లులు వచ్చా ఉన్నారు కానీ కొడుకులు రారు, భర్త రారు ఇప్పుడు కదా. నేను ముస్లిం అయినాక ఈ తల్లులు రారు, తండ్రి రాడు, కొడుకులు రారు, అయిపోయా. చర్చి సంగతి ఇంకా మర్చిపోతారు. ఇంకా అంటే ఇక్కడనే కాదు నేను చెప్పేది, ప్రతి చోట అంతే. భక్తి అనేది మన పిల్లలకు నేర్పించడంలా. భక్తి అనేది రే రారా చర్చికి పోదాం, కూర్చుందిరా అని మనం తీసుకొని రాలేకపోతా ఉన్నాము. ఏమమ్మా మీ కొడుకు రాలేదంటే వాళ్ళు చెప్పే సమాధానం ఎట్టుంటుంది తెలుసా? పోయిన వారము వచ్చినాడు అయ్యా, రావడమేమో, నువ్వు వాక్యం చెప్పేటప్పుడు ఏదో మా వాడిని గుచ్చుకుందంట, అలాగే ఇంకా రాలేదయ్యా. హల్లెలూయా. చర్చిలో వాక్యం గుచ్చుకొని కూడా మందిరానికి మానుకుంటా ఉన్నారు. పొరపాటుని ఎవరన్నా వందనాలు చెప్పలేదు అనుకో, వాళ్ళు చూడు నాకు వందనాలు చెప్పలే, ఏం చెప్పలే, నేను రాను ఇంకా చర్చికి. వందనాలు చెప్పకుండా తలకాయ నొప్పే. ఒకవేళ మొక్క మాట తిప్పుకునేవనుకో పొరపాటున, అడ్డుడు ఆ సేవకుడు వాళ్ళ దిక్కు ఎంత బాగా మాట్లాడు వాళ్ళతో, మనల్ని పట్టించుకోడు. ఇదొక తలకాయ నొప్పి కదా. దేవుడు అంటున్నాడు, ఒరే నేను నీకు బలమై ఉన్నాను, నేను నీకు బలమునిచ్చేవాడు నేనే. నిలకడగా ఉండి ప్రార్థన చేసుకో, మేలుకుగా ఉండు, భక్తి కొనసాగించు, విశ్వాసము నిలకడగా ఉండని దేవుడు చెప్తా ఉన్నాడు ఈరోజు నీతో. మనుషుల వైపు చూస్తావు ఎందుకు నాకు అర్థం కాదు. మనుషుల వైపు చూస్తే నీకు మిగిలేది శూన్యమే. దేవుని వైపు చూస్తే నీకు మిగిలేది గొప్ప కొండంతా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను ఆశ్రయించిన వారు ఎప్పటికైనా కూలిపోతారు, గుర్తుపెట్టుకోండి. మనుషులను ఆశ్రయించిన వారు ఎప్పటికైనా కూలిపోతారు. దేవుని ఆశ్రయించిన వారు ఎప్పటికైనా లేవనెత్తుతాడు ఆయన. హల్లెలూయా. ఎప్పటికైనా సరే ఏదో ఒక సమయంలో ఆయన లేవనెత్తుతాడు. చూడండి ఒకసారి ఇంకొక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను నేను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు కళ్యాణ్ బాబుకు తెలియజేయండి. కళ్యాణ్ బాబుకు తెలియజేయండి అని ఉందా? నువ్వు దేవుని చెప్పుకోకుండా ఏడ కూటమి ఉంటాడు, పరిగెత్తబోతావు, ఏడ పడతాడు, ప్రార్థన చేసుకుంటావు, ఎవరు కొంటావు, సేవకులకు చేస్తావు, అన్ని చేస్తూ ఉంటావు, కింద మీద తిప్పలు పడతావు. నువ్వు మాత్రం దేవుని చెప్పవు. అదే ఆ పాస్టర్కి చెప్పినా, ఆ పాస్టరే మా కోసం ప్రార్థన చేస్తుంటాడు, నీకు తెలుసా? ఆ పాస్టరే చేస్తున్నాడు, నీకు తెలుసా? నీ బాధలు, నీ విజ్ఞాపనలు ఎవరికి చెప్పుకోవాలంట? దేవునికి చెప్పుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేనిని గురించి చింతపడకుడి, మీరు దేని గురించి ఆలోచించద్దు, దేని గురించి దిగులు పడద్దు. ప్రభు అంటున్నాడు, ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపములు చేయండి, కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత పూర్వకంగా ప్రతి విషయము కూడా అంట. కష్టం వచ్చినా కృతజ్ఞత చెప్పాలి దేవునికి. నేను చెప్పేది అర్థమవుతుందా? కష్టం వచ్చినా కానీ ఏం చెప్పాలి దేవునికి? కృతజ్ఞత చెప్పాలా. దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు, నాకు కష్టం వచ్చింది, ఆయన నో ప్రాబ్లం, నువ్వు చూసుకుంటావు, నాకు ఇబ్బందిలే కదా. దేవా నాకు ఈ అప్పుల సమస్య వచ్చింది, నేనేం భయపడ్ను, నువ్వు చూసుకుంటావు, నాకు మార్గాలు తెలుస్తావు నువ్వు అనే సంబంధం నీకుందా? ఆ సంబంధం నీకు దేవునికి ఉందా? అటాక్షన్ ఉందా? మధ్యలో ఎవడన్నా వచ్చినాడా? ఆలోచన చేసుకో. దేవునికి నీకు మధ్యలో ఎవరు ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్షమున యుద్ధము చేయవాడు దేవుడే కానీ ఏ నరుడు నీకు సహాయము చెయ్యడు. నోబడీ కెన్ హెల్ప్ యూ. ఎవరు నీ వైపు కూడా చూడరు. నీకు ఆపద వచ్చినప్పుడు ఏమ్మా చూస్తారా? ఎవరన్నా చూస్తారా? ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. ఎవరు? మన ముఖేష్ అంబానీ, తెలుసు కదా. ముఖేష్ అంబానీ తెలుసా మీకు? రిలయన్స్ కంపెనీ ఓనర్. ఇల్లు కట్టినాడు ముంబైలో. దాదాపుగా 7,000 కోట్లు ఎంత విలువ చేసి ఇల్లు కట్టాడు. పెద్ద ఇల్లు కట్టాడు. దాదాపుగా 6 అంతస్తులు, కార్లు పెట్టుకోనికి 6 అంతస్తులు పైన ఇల్లు, జిమ్, స్విమ్మింగ్ పూల్ అన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కటి, ఇంకా హెలికాప్టర్లు దిగినికి కూడా అన్ని పెట్టుకున్నాడు. ఇల్లు అంత పెద్ద ఇల్లు, అంత కోటీశ్వరుడు అన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే చుట్టుపక్కలన్నీ గుడిసెలు ఉన్నాయి. చుట్టుపక్కలన్నీ గుడిసెలు, పేదవారు, చిన్న చిన్న ఇల్లులు ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఏం చేశాడు తెలుసా? అంత డబ్బుండి కూడా ఒకరికి ఇల్లు కూడా కట్టిలే. ఏం చేశాడు తెలుసా? ఉల్టా వాళ్ళ ఇల్లులన్నీ పీక బారిచ్చేసినాడు. వాళ్ళ ఇల్లులను ఏం చేసినాడు? పీక బారేసినాడు, తీసేమని చెప్పినాడు. ప్రభుత్వం ఆయన చేతిలో ఉంటది. ఆయన చెప్పిన ప్రతి మాట వింటారు ఎవరైనా సరే కదా. మోడీ తాత కూడా ఆయన చెప్పేది వింటాడు. ఇంకా అంత విలువైనటువంటి మాట. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనుషులలో మంచితనం ఉంటే వాళ్ళకి ఆడ ఇల్లు ఖాళీ చేయించారు కదా, ఏడన ఒక మంచి ఇల్లు కట్టియండి, నేను దానికి డబ్బులు ఇచ్చా అని చెప్పొచ్చు కదా. ఉందా మరి? ఈ రోజున నేను చెప్పేది అదే. నీకు ఎవరు సహాయం చేయరు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాల్సిందే. కొద్ది కాలం వరకు ఒకవేళ నీ తల్లిదండ్రులు నీకు సహాయం చేస్తారేమో. సత్యంత వరకు చేస్తారు వాళ్ళు. సత్యంత వరకు చేస్తారా? ఒక రోజునంట ఒక ఇంటికి కొత్తగా పెళ్ళినటువంటి అల్లుడు ఇంటికి వచ్చినాడంట. అత్తగారింటికి వచ్చినాడు, అత్త మామగారింటికి వచ్చినాడు. అల్లుడు కొత్తగా పెళ్ళైనాక వచ్చినాడంట. ఏ ఉద్యోగం లేదంట అల్లుడికి. కూతురు చేసి పెడతా ఉంటే అల్లుడు ఇంట్లో కూర్చొని తింటా ఉన్నాడంట. 3 నెలలు అయిందంట. నాయనా ఏం చేయమంటావు చెప్పు నాయనందంట అత్త.
ఈ ఆదివారం చికెన్ చేయత్తా, కోడి కోయత్తా అన్నాడంట. కోచ్చలేనైనా అన్నాడంట. 6 నెలలు అయిందంట. ఇంకా ఇంటికానే ఉన్నాడంట. అప్పుడు చిన్నగా అంటుందంట అత్త, ఇంటికాడ ఖాళీకి కూర్చోకపోతే అటవేనా పని చేసుకొని రావచ్చు కదా నాయన అల్లుడా అనిందంట. ఏమనిందంట? ఇంటికాడ ఖాళీగా ఉండే బదులు పోయి ఏదైనా పని చేసుకొని రావచ్చు కదా నాయన, అప్పసం మా పిల్ల చుట్టే తిరుగుతూ ఉంటావు, పోనాయన ఏదైనా పని చేసుకోపోనాయన. చూసుకున్నారా నేను ఎవరైనా? నువ్వు చేపట్టు కూర్చోంటే కూడా మనసు ఒప్పదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి వచ్చి నువ్వు ఇంట్లో కూర్చొని ఉంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఈరోజు మరి నిన్ను ఎవరు ఆదుకోరు. ఆదుకుంటే అంత ఇచ్చారేమో నీకోసం కొంచెం కదా, వాళ్ళు తినే దాంట్లో అంత ఇస్తారేమో, కానీ నీ కడుపు ఎవరు నింపలేరు. నీ జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు. నీ స్థితిని ఎవరు మార్చలేరు. నేను ఒకటి చెప్తున్నాను చూడండి, మీ స్థితిని మార్చేది మీ స్తుతే. హల్లెలూయా. నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. నీ ప్రార్థన నీ బ్రతుకుని మారుస్తుంది. నీ విశ్వాసం దేవునికి దగ్గరగా చేస్తుంది. నీ ప్రార్థన పర్వతములను పునాదులు సైతం పెకిలించగలుగుతుంది. నీ ప్రార్థన. నీ సమస్య ఎంత? మనుషుల మీద ఆధారపడే బదులు, మనుషుల దగ్గర కాళ్ళ ఇళ్ళబడే బదులు రొంచే మోకాలంగి ప్రార్థన చేయి. నీ జీవితంలో ఏ శ్రమలో నీవు ఉన్నా నా దేవుడు నీకు చాలిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. God will provide everything what you need. దేవునికి నీకు ఏదైతే కావాలో ఆయన సమస్తము నీ కొరకు ధారాళముగా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దేవుడు నా దేవుడు. మనం ఆరాధించే దేవుడు అల్లాటప దేవుడు కాదు, పౌరుషము గల దేవుడు. మనం ఆరాధించే దేవుడు సామాన్యుడు కాదు. మనం ఆరాధించే దేవుడు ఏ రాయో చెట్టో పుట్టో కాదు. మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పినట్లుగా 3వ దినమున ఆయన సజీవుడై ఆయన ఆరోహణమయ్యను కదా. ఆడేమన్నా శవం దొరికిందా? యేసు ప్రభుది శవం దొరికిందా? ఏం దొరికినాయడా? ఆయనకు కట్టబడినటువంటి నార బట్టలు మాత్రమే ఆడ దొరికినాయి. రాయి దొల్లింపబడింది. ఆ రాయిని దొల్లించాలంటే ఒక 5-6 మంది 10 మంది కావాలా భటులు, దాన్ని దొల్లాలంటే, దొల్లిపియాలంటే. అట్లాంటిది ఆ రాయి దేవదూత దొల్లించి ఆ రాయి మీద కూర్చుందంట. అది ఆ రాయి మీద ఏం చేసిందంట? అది ఏమ్మా రాయి మీద ఏం చేసిందంట? అది కూర్చుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయాలా మరి. అంటే దాని అర్థం ఎందుకు కూర్చున్నది రాయి మీద? దేవుణ్ణి ఏది ఆపలేదు. హల్లెలూయా. నా దేవుణ్ణి సమాధిని ఆపలేదు. నా దేవునికి ఈ మరణం ఆపలేదు. నా దేవుడు మృత్యుంజయుడు. ఏమనుకుంటున్నావు యేసు ప్రభు అంటే? ఒక భయం లేదు, ఒక భక్తి లేదు, ఒక సన్నిధి లేదు, ఒక పాట లేదు, ఒక ఆరాధన లేదు, ఒక మోకాల ప్రార్థన లేదు, ఒక తెల్లవారుజామున ప్రార్థన లేదు, ఆదివారం బల్ల లేదు, బాప్తిసం లేదు, మారు మనసు లేదు, రక్షణ లేదు. ఏం జీవితం ఇది? దేనికోసం బ్రతుకుతున్నాం మనము? బ్రతుకునిచ్చిన యేసయ్యకు నువ్వేమి ఇవ్వగలుగుతా ఉన్నావు? బ్రతుకునిచ్చిన యేసయ్యకు నువ్వేమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలుగుతా ఉన్నావు? ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. వాట్ యు ఆర్ గివింగ్ టు లార్డ్? నువ్వు దేవునికి ఏమి ఇవ్వగలుగుతా ఉన్నావు? ఏమి ఇవ్వగలుగుతా ఉన్నావు? ప్రభు అంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఒకసారి, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. బలులు అర్పించుట కంటే ఆయన మాట వినాల. దేవుడు చెప్పే ప్రతి మాటలు కూడా మనం గమనించాలి, గ్రహించాలి. ఈరోజు ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడినా నీకు మిగిలేది శూన్యమే. గుర్తుపెట్టుకో. అదే దేవుని తడుగు ముందుకి. చూడండి ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను ఏం కాదంట, నిరర్థకము కానేరదు. అంటే దేవుడు పలికిన ఏ మాట అయినా సరే వేస్ట్ కాదంట. దేవుడు నీ జీవితాన్ని అవును గాక అంటే జరిగించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఏ మాట అయినా సరే వ్యర్థం కాదు దేవుడు చెప్పే మాట.
ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా జీవము కలిగినటువంటి మాటలు ఇవి. ఈ మాటలలో జీవం ఉంది, ఈ వాక్యములో శక్తి ఉంది, ఈ వాక్యములో ఎంతో మనకు కావలసినటువంటి సమస్తముని వాక్యములో దాగి ఉన్నాయి. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ప్రతి మాట కూడా వ్యర్థమైన మాట కాదు. ఇది నీ శ్రేయస్సు కోసమే, నీ మంచి కోసమే దేవుడు ఈ బైబిల్ మన చేతికి ఇచ్చాడు. ఈరోజు గమనిస్తుంది, నేను ఈ బైబిల్ పట్టుకున్నప్పటి నుంచి నా బతుకు మారిపోయింది. ఈ బైబిల్ నేను అంగీకరించినప్పటి నుంచి, యేసు ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించినప్పటి నుంచి నా జీవితం దేవుడు మార్చివేశాడు. బాధలో ఉన్నప్పుడు నెమ్మదినిచ్చాడు, కన్నీరుతో ఉన్నప్పుడు కన్నీరుని తుడిచాడు, శ్రమల్లో ఉన్నప్పుడు శ్రమల నుంచి తప్పించాడు. మనుషులు ఎవరు నాకు సహాయం చేయలే, నా వారు కూడా నన్ను త్రోసివేశారు, కానీ నా దేవుడు నన్ను త్రోసివేయలే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన మనల్ని చేసినాడు. మనం పడే కథలన్నీ దేవునికి తెలియకుండా ఉంటాయా? అన్నీ తెలుస్తాయి. నువ్వు చేసే ఆలోచన, నువ్వు చేసే తలంపులు, నువ్వు చేసే క్రియలన్నీ దేవునికి తెలుసు. అవన్నీ దేవునికి నచ్చినావు అనుకో, నీ రేంజ్ ఎక్కడో ఉంటుంది. ఇంకా నీ రేంజ్ ఇంకెవరు ఆపలేరు. ఒకవేళ నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు అనుకో, నీ రేంజ్ ఎంత పరిగెత్తినా అన్నే ఉంటుంది. నీ రేంజ్, నీ కష్టాలు అట్నే ఉంటాయి, ఇబ్బందులు అట్నే ఉంటాయి, అప్పులు అట్నే ఉంటాయి, సమస్యలన్నీ అట్నే ఉంటాయి నీకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేవన్నీ ఆలోచించుకొని యెహోవా యందు నమ్మకం. కీర్తనలు 115 11 నుంచి కొన్ని వచనాలు చదుదాం. యెహోవా యందు నమ్మకంచుడి, తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశాలను సృజించిన యెహోవా చేత మీరును ఆశీర్వదించబడితిరి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు నమ్మకముంచుడి. ఎవరి మీద నమ్మకం ఉంచాలంటమ్మా? యెహోవా మీద నమ్మకం ఉంచాలా? యెహోవా మీద నమ్మకం ఉంచి తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు భయభక్తులున్న వారికి ఆయన ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. భయభక్తులు లేని వాళ్ళకి సినిమా ఉంటది. భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారి జీవితము దేవుడు, ఏదో సామెత అంటారు కదా, 3 పువ్వులు 6 కాయలని, అట్లా ఉండిపోతుంది. దేవుడు నమ్మితే ఆయన ఆశీర్వదిస్తాడు. తర్వాతనైనా యెహోవా మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాడంట? పాడు చేస్తాడంటనా? ఏం చేస్తాడంట? ఆయన మిమ్మును మీ పిల్లలను వృద్ధి చేస్తాడంట. హల్లెలూయా. ఏం చేస్తాడంట? వృద్ధి చేస్తాడంట. కొంతమంది తల్లులైతే, తండ్రులైతే, ఒరే నువ్వు చర్చికి ఏమైనా లేరా అడిగిపోతే పాస్టర్ అన్ని నీకే పనులు చెప్తాడు, నిన్నే సాపలు ఎత్తమంటాడు, నీకే అన్ని మోయమని చెప్తాంటాడు, నిన్నే ఊడ్చమంటాడు, నిన్నే ప్లేట్లు ఎత్తమంటాడు, నిన్నే బోకులు కడగమంటారు, నిన్నే సౌండ్ సిస్టమ్ పెట్టమంటారు. వద్దులే నైనా, నువ్వు నలిగిపోతావు, కష్టపడతావు, వద్దులే ఇంటికాడ కూర్చునైనా. దేవుని దగ్గరకు వస్తే నష్టపోరు నీ బిడ్డలు. ఏమవుతారు? వృద్ధి పొందుతారు. హల్లెలూయా. ఏం పొందుతారు నీ పిల్లలు? వృద్ధి పొందుతారు. బ్లెస్డ్ పర్సన్స్ అవుతారు. అభిషేకించబడిన వారు అవుతారు, ఆశీర్వదించబడిన వారు అవుతారు. దేవుని మహిమ, దేవుని ప్రసన్నత తెలుసుకుంటారు. చిన్నప్పటి నుంచి దేవుని సంఘములో సేవలు చేసి చేసి పట్టలు వేయడము, సౌండ్ సిస్టమ్ పెట్టడము, లేదంటే అన్ని రకాలుగా ఆదివారం కూటం అంటే ముందు పోయి నిలబడి ప్రతి పని చేసేవాళ్ళం. ఫ్యాన్లు తుడిచేది కానీ, లైట్లు చేసేది కానీ, ప్రతి పని నేను మా అన్న చేసేవాళ్ళం. ప్రతి పని ఒకటని కాదు, ఇంకా A to Z అన్ని చేసి మళ్ళీ ఇంటికి పోయి తొందర రెడీ అయ్యి మళ్ళీ దేవుని సంఘానికి వచ్చి తబలా కొట్టేవాళ్ళం. నేను డోల కొట్టేవాడిని, మా అన్న తబలా కొట్టేవాడు. పాటలన్నీ కొట్టేసి మళ్ళీ పరిగెత్తపోయి వంట రూమ్లోకి పోయి వంటలన్నీ సిద్ధపరుస్తూ ఉంటే వాళ్ళకి కావలసిన వడ్డీ సరుకులను తెచ్చి ఇచ్చేవాళ్ళం. ఎంతో మంది యవనస్తులు ఉన్నారు, కానీ ప్రతి పని నేను మా అన్న చేసేవాళ్ళం. డబ్బులు మా చేతికి ఇచ్చేవారు మా సేవకుడు. ఏదో ఖర్చు పెట్టి అంత ఒక పేపర్ రాసుకుని తెచ్చి మాకు పెట్టు. మళ్ళీ మాకు అంత నమ్మకం, అంతగా దేవుని సేవలో రాత్రింపగలు కష్టపడి సేవ చేసి, అందుకు దేవుడు ఈరోజు ప్రతిఫలంగా ఈ స్థాయిని ఇచ్చినాడు. హల్లెలూయా. దేవుడు
నిరార్థకం చేసే దేవుడు కాదు ఆయన, మనల్ని వృద్ధి చేసేవాడు ఆయన. నువ్వు ఎదిగే కొద్దీ దేవుడు అంటాడు, ఇంకా నేను హెచ్చిస్తాను. అయితే నువ్వు ఏమీ లేను మాదిరుండు, ఏమీ లేను మాది తగ్గించుకొని ఉండు, నేను హెచ్చిస్తా ఉంటా, నీ బతుకు మారుస్తా, నీ స్థితి మారుస్తా అంటాడు దేవుడు. ఈరోజు ఇంత అనర్గళంగా వాక్యాలు చెప్తా ఉన్నానంటే, ఇంత అనర్గళంగా ప్రసంగాలు చెప్తా ఉన్నానంటే, ఇంత చక్కగా దేవుని స్తుతిస్తూ, ఇంత చక్కగా పాటలు పాడి, సువార్త సభలు అయితేనేమి, లైవ్లు అయితేనేమి, టీవీ ఛానల్ అయితేనేమి, ఎన్నో వేల మందికి ప్రార్థనల విషయంలో అయితేనేమి, ఎలాగ ఈ భక్తి జరుగుతూ ఉందంటే కేవలము దేవుడు నన్ను వృద్ధి చేశాడు. హల్లెలూయా. లేదంటే నాలాంటి యవనస్తులు ఎలా ఉంటారమ్మా ఈ లోకములో? ఎలా ఉంటారు నాలాంటి యవనస్తులు ఈ లోకములో? తల్లిదండ్రుల మాటని వ్యతిరేకించి లోక అలవాట్లకు, లోక వ్యసనాలకు బానిసైనటువంటి యవనస్తులను ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు దేవుడు నన్ను వృద్ధి పొందించాడు. నా ద్వారా అనేక మందికి ఈరోజు సువార్త ప్రకటించబడతా ఉంది. సత్యమైన మాటలు, కాసిపూసి చెప్పే మాటలు కాదు, ఉండేది ఉన్నట్టు పలికేటువంటి దేవుడు ఆయన నాతో పలికిస్తా ఉన్నాడు, హెచ్చరిస్తా ఉన్నాడు ఆయన, సరి చేస్తా ఉన్నాడు ఆయన, మనలను సరైన మార్గములు నడిపిస్తా ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ కల్వరి ప్రార్థన పర్ణశాలలో దేవుని మహిమ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రార్థన మీకు ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఈ ప్రార్థన మిమ్మల్ని ఏదో ఒక రోజు ఆదరిస్తుంది. ఈ ప్రార్థన మిమ్మల్ని ఏదో ఒక రోజు బలపరుస్తుంది. దేవుడు అంత అన్యాయమైన వాడు కాదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు కారిచే ప్రతి కన్నీటిని తుడచడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆయన మెత్తని చేతులతో, మెత్తని హస్తముతో ఆయన తుడవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మరి ఎందుకు నువ్వు దిగులు పడతా ఉన్నావు? నీ భారం యెహోవా మీద మోపు, నీ చింతలు యెహోవా మీద మోపు, ఆయన నీకు సంతోషంనిస్తాడు. మనము చూస్తూ ఉంటాం, చాకలి వాళ్ళు బట్టలన్నీ భుజం మీద వేసుకొని పోతా ఉంటారు కదా. అన్ని బట్టలన్నీ ఎక్కడ వేసుకుంటారు? వాళ్ళు భుజం మీద వేసుకొని పోతా ఉంటే ఎట్లా నడుస్తారు వాళ్ళు? మన మాదిరి నడుస్తారా? ఎటు నడుస్తారా? మన మాదిరి ఎటు నడుస్తారు వాళ్ళు? వంగిపోయి కదా, వంగిపోయి నడుస్తారు. అవునా కదమ్మా? ఎంత బరువు ఉంటుంది వాళ్ళ మీద. ఎప్పుడైతే ఆ బరువు తీసి ఆటోలోనో లేదంటే బరువు తీసి ఎద్దుల బండి మీదనో పెడితే అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? భారం ఉంటుందా? భారం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఆ భారం అంతా ఎవరు మోస్తున్నారు? ఆటో అన్నా మోస్తుంది, ఎద్దుల బండి అన్నా మోస్తుంది. లేదంటే కొంతమంది ఇప్పుడు బండిలో తిరుగుతూ ఉన్నారులేండి. భారం ఇప్పుడు నేను చెప్పేది అదే. ఇప్పుడు నీ ఆటో ఎట్లా మోస్తా ఉందో, నీ ఎద్దుల బండి ఎట్లా మోస్తా ఉందో, లేదంటే నీకున్న ఏవైనా సరే ఎలాగ మోస్తా ఉన్నాయో, నేను చెప్పేది ఏంటంటే నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, నీకున్న కన్నీరు, ఆ భారం అంతా కూడా యేసు ప్రభు మీద మోపు. ఎక్కువసేపు నువ్వు మొయ్యలేవని నీ వల్ల కాదు. ఎక్కువసేపు అవి నువ్వు మొయ్యలేవు, కష్టపడతావు, ఇబ్బందులు పడతావు. నీ చేతులారా నువ్వు బాగు చేసుకుని నువ్వు అనుకుంటా, నీ వల్ల కాదు అది. ఎంత పెద్ద కష్టాలు వచ్చినా నువ్వు బాగు చేసుకోలేవు. దేవునికి అప్పగించే, దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆలోచించుకొని మేలుకోండి, ప్రార్థన చేసుకోండి. 15వ వచనం, 115 15వ వచనం. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత, చదవండి ఒకసారి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడుదురు అనుందా? ఆశీర్వదించబడుదురు అనుందా? ఏముందడా? ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. అంటే మీరు దేవుడు మిమ్మల్ని దీవించేసినాడు, ఇంకా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేసాడు ఇంకా. హల్లెలూయా. నేను ఒకసారి చెప్పినా, నేను కూర్చొని ఉంటే ఒక వారం కిందట కూర్చొని ఉన్నా. నాకు ఎవరు 2-3 ఫోన్లు చేసినారు. నేను వాళ్ళతో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడమ్మా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడమ్మా అని చెప్పిన. ఫోన్ కట్ చేసినాక దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అటెందుకు చెప్పినావు అంటున్నాడు దేవుడు. ఏం దేవా, ఏం చెప్పాలా అంటే, దేవుడు దీవించనుగా కాదు నువ్వు చెప్పాల్సింది, దేవుడు నిన్ను ఆశీర్వదించినాడు అని చెప్పు. దేవుడు నిన్ను దీవించినాడని చెప్పు. దేవుడు నిన్ను ఘనపరిచాడని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ బిడ్డలు కూడా మీరు ఇప్పటి నుంచి ఏం చెప్పాలంటే, ఒరే దేవుడు నిన్ను ఆశీర్వదించినాడు రా, నీకు మంచి ఉద్యోగం వస్తుంది పోరా. ఒరే దేవుడిని ఆశీర్వదించినాడు, నీకు మంచి భార్య వస్తుంది పోరా.
అమ్మా నువ్వేం భయపడద్దమ్మా, నీకు దేవుడు మంచి భర్తనిస్తాడమ్మా, దేవుడిని దీవించినడు పోమ్మా అని అనండి. ప్రేమతో చేయుడి. హల్లెలూయా. ప్రతి కార్యములను ప్రేమతో చెయ్యుడి. మంచి మాటలు పలకండి. ఏం పోతుంది మనకి? ఏమైనా సొమ్ము పోతుందా? మనం ఏమన్నా అప్పుల పాలవుతామా కదా? మాటల్లో కూడా కొంతమంది ఆలోచన చేస్తారు కదా. ఆలోచించాలి. భూమి ఆకాశాలను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్, యు ఆర్ ద బ్లెస్డ్ చైల్డ్, యు ఆర్ ద బ్లెస్డ్ గర్ల్ అండ్ బాయ్, యు ఆర్ ద బ్లెస్డ్ బ్రదర్ అండ్ సిస్టర్. నీవు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడవు. ఆశీర్వాదాలు కావాలి ప్రభా, నాకు నన్ను ఆశీర్వదించినందుకు నీకు వందనాలు ప్రభు అను. నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభు అను. నాకు బాగు చేసిన నీకు వందనాలు ప్రభు అను. నాకు అప్పులు తీసినందుకు నీకు వందనాలు ప్రభు అను. నాకు జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు ప్రభు అను. ముందే చెప్పే ఏమవుతుంది నీకు? పలకడానికి ఏమవుతుంది నాకు అర్థం కాదు. దేవుడు నా దిక్కు సూచే, దేవుడు నన్ను దీవించే, నా బతుకు మారితే చాలన్నా కదా. కొంతమంది ఇట్లా అడుగుతారు, దేవుడు నీ దిక్కు చూడకపోవడం ఏంది? దేవుడు నిన్నే చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ వైపే ఉన్నాడు, ఆయన నీ పక్షాన ఉన్నాడు. ఆయన ఏంది నువ్వు మాట్లాడేది? ఎట్టబడతాడు మాడతావు అర్థం పర్థం లేకుండా. దేవుడు నీ పక్షం నుండి నేను ఆశీర్వదిస్తున్నాడు. ఆయన రోజున మిమ్మల్ని దేవుడు కాపాడలేదు. ఈ రోజు అంతా మీకే అపాయం అని వచ్చిందా? ఏ సమస్యని దేవుడు మీకు కలిగించాడా? ఏ ఇబ్బంది అని మీకు వచ్చిందా? ఆయన నమ్మదగిన వాడండి. నువ్వు ఇప్పటి నుంచన్నా ఏమని చేస్తావంటే, ప్రభా నా బిడ్డను దీవించింది నీకు వందనాలు, ప్రభా మా భర్తను దీవించిన నీకు వందనాలు, ప్రభా నా భర్తకు నువ్వు ఆశీర్వదించిన నీకు వందనాలు అని మంచిగా పలికే ఇప్పటి నుంచి నెరవేరుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు. మార్పులేని దేవుడ నీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావని ఎరిగి ఉన్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఎరుగు ఒకసారి ఆయన తెలుసుకో. ఒకవేళ మీకు తెలియదా, యేసు ప్రభు గురించి నేర్చుకోండి, వాక్యం చదవండి. ఒకవేళ ఇంకా మీకు బోధ గురించి తెలియాలంటే నా ప్రసంగాలు 700 ప్రసంగాలు ఉన్న యూట్యూబ్లో. రోజు రాత్రి ఒక ప్రసంగం చూసి పనుకో. దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయన సన్నిధి నీతో మాట్లాడుతుంది, దేవుడు యథార్థంగా మాట్లాడతాడు. కాబట్టి దేవుని గురించి తెలుసుకో. కొంతమంది అంటారు, నీ పేరు ఏం పేరు అక్క, నువ్వు చెబితే నీ గురించి తెలుసుకుందామని. మీరు ఎలాంటోళ్ళు, మీరేంటోళ్ళు కదా. మనం ఎన్ని అడుగుతాం ఏందో నాకు అర్థం కాదు. దేవుడు అంటాడు, నాకు అవన్నీ వద్దు, నాకు నువ్వు కావాలి. దేవుడు నీ పరిచయం కోరేవాడు కాదు. దేవుడు ఏదో నువ్వు చెబుతా ఉంటే వినేటోడు కాదు. ఆయన ముందు ఆయన చెప్పిన మాట నువ్వు వింటే, ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే, అప్పుడు నువ్వు రా అన్నప్పుడు వస్తాడు ఆయన. పిలిచిన వెంటనే పలికే దేవుడు ఆయన. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. హల్లెలూయా. అడగండి, తలుపు తట్టండి, పొందుకోండి. ఈ పనులు చేయండి. దేవా నా తిక్కు చూడు నాయనా, నువ్వు నన్ను ఆశీర్వదించి నా బతుకు మారుతుంది నాయనా, నీ చల్లని చూపు నా తిక్కు చూడు నాయనా. ఎందుకు ఈ వ్యర్థమైన ప్రార్థనలు చేస్తే? ఎట్ట చేయాలంటే, ప్రార్థన ఎట్ట చేయాలంటే చెప్పేది వినండి. నువ్వు ప్రార్థన చేసినావంటే నీ సమస్యలు పారిపోవాలా. హల్లెలూయా. దేవా
ఈ శ్రమలను నేను చేయగలవు, నీవు నాకున్నావు. దేవా ఈ బాధ నాకు ఏం చేస్తుంది, నాకు నువ్వు ఉన్నావు. నువ్వు నన్ను ఆశీర్వదించినావు, నువ్వు నన్ను దీవించినావు, నువ్వు నాకు సంతోషం ఇచ్చినావు, నువ్వు నాకు సమాధానం ఇచ్చినావు అని నువ్వు పలికితే ప్రతి పలుకులో దేవుడు నీకు విజయం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నుంచైనా మంచిగా ప్రేమతో పలకండి, ప్రేమతో చెయ్యండి. ఇంట్లో పనులు కానీ, వంట పనులు కానీ, సంఘంలో కానీ, బయట కానీ, ప్రతి చోట ఇప్పటి నుంచి ప్రేమతో కార్యాలు జరిగించండి. మేలుకుగా ఉండి ప్రార్థించండి. విశ్వాసమును నిలకడగా ఉండండి. పౌరుషము కలిగి ఉండండి. బలవంతులై ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చక్కని వాక్యంతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడినాడు. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఇంతవరకు నీ సన్నిధిలో ప్రభా నీ బలమైన మాటలు, నీ ఉజ్జీవము ప్రభా మా మీద నీవు కుమ్మరించిన నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా నీవు చేయనదంతయు కూడా మేము గ్రహించుకున్నాం. గొప్ప దేవుడవు, అన్ని నామముల కంటే పైన మంగళవాడవని మేము గ్రహించాము. నీవు మమ్మల్ని ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. నీవు మమ్మల్ని పోషించినందుకు నీకు వందనాలు. నీవు మాకు సంతోషం ఇచ్చిన నీకు వందనాలు. నీవు మాకు ఆరోగ్యము, శక్తి, బలమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. సమస్తము నువ్వు నా జీవితంలో చేసిన ప్రతి మేలు ఉపకారములకై నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించిన నీకు వందనాలు నాయనా. మా బిడ్డలను, మా పిల్లలను వృద్ధి చేసినందుకు నీకు వందనాలు తండ్రి. సమస్తం ఇక నుంచి నీ కొరకు మొరపెట్టుకుంటా ఉన్నాం ప్రభా, మా కొరకు మొరపెట్టుకుంటా ఉన్నాం. మా జీవితాన్ని బాగు చేసిన దేవుడవు నీవే. మా స్థితిగతులు మార్చిన దేవుడవు నీవే. మా కన్నీరును తుడిచిన వాడవు నీవే. బాధలో ఉన్నప్పుడు నెమ్మది కలుగు చేసిన వాడవు నీవే ప్రభా. నిజంగా ఏమి ఇచ్చిన రుణాన్ని తీర్చుకోలేం. ఇక నుంచి నీ సన్నిధిలో మేము కూడా బలపడడానికి కృప చూపించండి. ఆత్మీయమైన జ్ఞానం మాకు దయచేయండి. మేమందరం కలిసి కట్టుగా చేరడానికి కృప చూపించండి. కుటుంబాలుగా చేరడానికి సహాయము చేయండి. ఇందులో చేరి నేను ఆత్మతో సత్యముతో స్తుతించినట్లుగా సహాయము చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.